మే 6వ తేదీన జరిగిన ఈసెట్ పరీక్ష ఫలితాలలో జీవీఆర్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకుల్ని సాధించినట్లు ఆ సంస్థ డైరెక్టర్ తురక వీరయ్య తెలిపారు. కంప్యూటర్ విభాగం నుంచి ఏ దుర్గా ప్రసాద్ రాష్ట్ర స్థాయిలో 89వ ర్యాంకుని, విశాంత్ కుమార్ 130వ ర్యాంకు, సిహెచ్ నవీన్ 145వ ర్యాంకుతో సహా పలువురు విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకుల్ని సాధించినట్లు ఆయన తెలిపారు. ఉత్తమ ర్యాంకులను సాధించిన విద్యార్థులకి ఈ సందర్భంగా అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవీఆర్ కోచింగ్ సెంటర్ అధ్యాపకులు వి అమలదాసు, ఆనంద్, శ్రీకాంత్, అంకమ్మరావు, ఫిరంగిపురం షైన్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ తురక ప్రసాదరావు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. జరిగినటువంటి ఆంధ్ర రాష్ట్ర ఈసెట్ ఎంట్రన్స్ ప్రవేశ పరీక్ష ఫలితాలను 15వ తారీఖున నిన్నటి రోజున రిలీజ్ చేయడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. ఈ జీవీఆర్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నటువంటి మా విద్యార్థులు గత సంవత్సరాలలాగానే ఈ సంవత్సరం కూడా ఉత్తమ ఫలితాలు సాధించారు. దానికి మాకు చాలా గర్వకారణంగా ఉంది. సిఎస్ఈ బ్రాంచ్ కాంపిటీషన్ పెరిగినా కూడా మా పిల్లలు వాళ్ళ డెడికేషన్తో, అంకితభావంతో, మా టీచర్స్ యొక్క ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ బోధన చేయించడం వల్ల, నంబర్ ఆఫ్ గ్రాండ్ టెస్టులు పెట్టడం వల్ల, ఆ గ్రాండ్ టెస్టులు ఎక్స్ప్లెనేషన్ పెట్టడం వల్ల ఈ సంవత్సరం కూడా ఉత్తమ ర్యాంకులు సాధించారు. సిఎస్ఈ విభాగం నుంచి ఏ దుర్గా ప్రసాద్ అనే అతను 145 మార్కులతో 89వ ర్యాంకును, అలానే విశాంత్ 130వ ర్యాంకును, నవీను 145వ ర్యాంకును, ఆర్యన్ రాజేష్ 264వ ర్యాంకును, అదేవిధంగా నేహ 696, ఆ తర్వాత సాయి స్వప్న 798వ ర్యాంకు, ఆ తర్వాత కావ్య 847వ ర్యాంకును సిఎస్ఈ విభాగం నుంచి తీసుకురావడం జరిగింది. అలానే ఈసీ బ్రాంచ్ నుంచి తేజ 401, ఎస్ఎస్వి 406, శ్రావణి 532, అలానే రాజరాజేశ్వరి 595వ ర్యాంకును, ఆ తర్వాత కావ్యభవాని 1053వ ర్యాంకును సాధించడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరాల్లో మాకు ట్రిపుల్ ఈ బ్రాంచ్ నుంచి ఎటువంటి ఉత్తమ ర్యాంకులు లేవు, కానీ ఈ సంవత్సరం ట్రిపుల్ ఈ బ్రాంచ్ నుంచి 130వ ర్యాంకును రాష్ట్ర స్థాయిలో కౌశిక్ కుమార్ అనే స్టూడెంట్ సాధించడం జరిగింది. ఇదిని కాకుండా సివిల్ బ్రాంచ్ నుంచి మణికంఠ 303వ ర్యాంకును, అలానే సందీప్ రెడ్డి 481వ ర్యాంకును, కీర్తి 1058వ ర్యాంకును సాధించడం జరిగింది. ఈ ర్యాంకులు సాధించిన మా విద్యార్థులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. దీనికి సహకరించి విద్యాబోధను మంచిగా చేసినటువంటి మా ఉపాధ్యాయులందరికీ కూడా జీవీఆర్ తరపున కృతజ్ఞతలు. నా పేరు షేక్ నిహా. నా ఈసెట్ 2025 రిజల్ట్స్లో నాకు ర్యాంక్ 696 వచ్చింది. జీవీఆర్లో నేను కోచింగ్ తీసుకున్నాను. వీరయ్య సార్ గారు డైరెక్టర్. ఇక్కడ ఫ్యాకల్టీ అనేవాళ్ళు వాళ్ళ కృషితో మమ్మల్ని బాగా చదివించి ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళు టెస్టులు పెట్టడం వల్ల మనం బాగా రాసి బాగా ప్రాక్టీస్ అయ్యి లాస్ట్లో గ్రాండ్ టెస్ట్ కూడా పెట్టారు. ఆ గ్రాండ్ టెస్ట్లో వచ్చిన మార్క్సే మాకు లాస్ట్ ఈసెట్ రిజల్ట్స్ కూడా యాడ్ అయ్యి ఎగ్జాక్ట్గా గ్రాండ్ టెస్ట్లో వాళ్ళు పెట్టిన క్వశ్చన్ పేపర్స్ ప్యాటర్న్ దాన్ని బట్టే మేము అక్కడ క్వశ్చన్ పేపర్స్లో ఈసెట్ ఫైనల్ ఎగ్జామ్లో ప్యాటర్న్ కూడా సేమ్ ఒకేలాగా ఉంది. కాబట్టి మేము ఇక్కడ కోచింగ్ తీసుకోవడం వల్ల క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్స్ కూడా మేము డైరెక్ట్గా బ్రెయిన్లో స్ట్రైక్ అయ్యి ఆన్సర్స్ పెట్టగలిగాం. కాబట్టి ఇక్కడ కోచింగ్ తీసుకోవడం వల్ల మాకు అక్కడ ఆన్సర్స్ కూడా డైరెక్ట్గా స్ట్రైక్ అయ్యాయి. ఇక్కడ యాస్టీస్ గ్రాండ్ టెస్ట్ పేపర్ ఎలా జరిగాయి మార్క్స్ అక్కడ కూడా పేపర్ కూడా ఆల్మోస్ట్ డిఫరెన్స్ 2-3 మార్క్స్ తగ్గాయి, లేకపోతే ఇంకా పెరిగాయి. ఆల్మోస్ట్ 15 మార్క్స్ అనేవి యాడ్ అయ్యాయి. నా పేరు దుర్గా ప్రసాద్. సో నేను ఇప్పుడు 89 ర్యాంక్ కొట్టడానికి మన వెనకాల చాలామంది సపోర్టివ్గా ఉంటారు. వాళ్ళలో ఫస్ట్ మా మదర్ అనురాధ, ఇంకా మా ఫాదర్ రమేష్, ఇంకా నేను ఇక్కడ కోచింగ్ తీసుకున్న జీవీఆర్ ఇన్స్టిట్యూట్లో జీవీఆర్ సార్కి చాలా థ్యాంక్స్. ఇంకా మనం చేసిన డ్రాబ్యాక్స్ని మనం సక్సెస్ఫుల్గా వాటిని రెక్టిఫై చేసుకొని ఓవర్కమ్ చేసుకుంటే ఆటోమేటిక్గా 89 కాదు నెంబర్ 1 ర్యాంకింగ్ సాధించవచ్చు. అదే నేను అబ్జర్వ్ చేశాను.